నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విశ్వం అంతు చిక్కని సృష్టి, కోట్లాది ప్రశ్నల సమ్మేళనం. ఒక్కోదాని అంతు చూస్తూ పోతుంటే మరోటి ఆవిర్భవిస్తూనే ఉంది. అలాంటి విశ్వ రహస్యాలను ఛేదించేందుకు మానవ ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నా స్పష్టమైన సమాధానం మాత్రం దొరకడం లేదు. విశ్వ సిద్ధాంతాలపై మానవుల పరిశోధనలపై స్పెషల్ ఫోకస్. విశ్వం అంతు చిక్కిన లక్షలాది ప్రశ్నల ప్రహేళిక. అలాంటి విశ్వ రహస్యాన్ని ఛేదించేందుకు మానవ ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నా స్పష్టమైన సమాధానం మాత్రం దొరకలేదు. అందుకే విశ్వ సిద్ధాంతాలను అనునిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాడు మానవుడు. మనం ఎప్పుడు పుట్టాం? విశ్వం ఎక్కడ మొదలైంది? దానికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ? ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంతమవుతుంది? ఇవన్నీ వేల ఏళ్లుగా మానవుణ్ణి వేధిస్తున్న ప్రశ్నలు. ఈ అనంత విశ్వం గుట్టును విప్పడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు, సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వాటిలో స్టడీ స్టేట్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీలు ప్రముఖమైనవి. వీటిలో ఫ్రెడ్ హాయిల్ ప్రతిపాదించిన స్టడీ స్టేట్ థియరీ ప్రకారం విశ్వం ఇప్పుడు ఎలా ఉందో పుట్టినప్పుడు అలాగే ఉంది, ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఆది లేదు, అంతం లేదు, అలా అనంతంగా విస్తరించి ఉంది. దీనినే యథాస్థితివాదం అంటారు. అయితే ఈ వాదం ఎక్కువ కాలం నిలవలేదు. కాకపోతే దీన్ని సమర్థించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దీన్ని విభేదిస్తూ పుట్టిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. అదే మహావిస్ఫోటక సిద్ధాంతం. ఇప్పుడు విశ్వంలో ఉన్న పదార్థమంతా ఒకానొక సమయంలో ఒకే చోట ముద్దలా కలిసి ఉండేది. ఈ స్థితినే సింగ్యులారిటీ అంటారు. ఆ బిందువు వద్ద భౌతిక శాస్త్ర సూత్రాలేవీ పనిచేయవు. అక్కడ కాలం ఉండదు, మితులు ఉండవు, దిశలు ఉండవు. అత్యధిక సాంద్రతతో ఒకే ముద్దలా కలిసి ఉన్న ఆ పదార్థంలో ఒత్తిడి అధికమై ఒకానొక క్షణంలో అది పేలిపోయింది. దీన్నే మహావిస్ఫోటం అంటారు. ఆ క్షణమే కాలం పుట్టింది. అప్పటి నుంచి విశ్వం విస్తరిస్తూనే ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి 3 నిమిషాలు అందులోని పదార్థం అనేక మార్పులకు గురైంది. ఈ 3 నిమిషాల్లోని ప్రతి మిల్లీ సెకండ్లో ఏర్పడిన మార్పులను వివరిస్తూ ద ఫస్ట్ 3 మినిట్స్ అన్న పుస్తకంలో స్టీవెన్ వెన్బర్గ్ సవివరంగా వివరించాడు. పేలుడు తర్వాత ఆ పదార్థమంతా అన్ని వైపులా వ్యాపిస్తూ విస్తరించింది. అలా విస్తరించిన పదార్థం తర్వాత క్రమేపీ చల్లబడి పాలపుంతలుగా, నక్షత్రాలుగా ఏర్పడింది. కొన్ని చోట్ల మరింత చల్లబడి గ్రహాలుగా ఏర్పడ్డాయి. ఆ గ్రహాల్లో వేల ఏళ్ల పాటు కొనసాగిన రసాయన చర్యల వల్ల జీవం ఏర్పడింది. అలా ఏర్పడిందే మన భూమి కూడా. అయితే బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుంచి విశ్వం అపరిమితంగా విస్తరిస్తూనే ఉంది. అలా విశ్వం విస్తరిస్తూ ఉందన్న సిద్ధాంతాన్ని చాలామంది కొట్టిపారేశారు. దీనికి సశాస్త్రీయ నిరూపణల్ని ఎవరూ చెప్పలేదు. కానీ తొలిసారి విశ్వరూపాన్ని తరచి చూసిన శాస్త్రవేత్త గలీలియో గలీలీ. తాను కనిపెట్టిన టెలిస్కోప్తో విశ్వాన్ని తరచి చూసిన మేధావి. గలీలియో విశ్వాంతరాల్ని చూసినప్పుడు సుదూరంగా ఉన్న పాలపుంతలు, గెలాక్సీలు దూరంగా పారిపోతున్నట్లు కనిపించాయి. అంటే విశ్వం విస్తరిస్తూనే ఉందన్న వాదనకు బలం చేకూరింది. ఇలా క్రమేపీ విస్తరిస్తున్న విశ్వ వ్యాపనం ఒకానొక దశలో ఆగిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ కుంచుకుపోవడం ప్రారంభిస్తుంది. అలా క్రమేపీ కుంచుకుపోయి మళ్ళీ పూర్వస్థితి అయిన ఏకబిందుత్వ దశకు చేరుకుంటుంది. మళ్ళీ బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంది. ఇలా విశ్వ పరిణామం కొనసాగుతూనే ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని నిజమని నమ్మిన వాళ్ళు ఎక్కువ ఉన్నా అందుకు ఆధారాలు సుస్పష్టంగా చూపించలేకపోయారు. ఇందులో ఈ థియరీలో డార్క్ ఎనర్జీ, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, విశ్వ విస్తరణ ఎప్పుడు ఆగిపోతుంది వంటివి ఖచ్చితంగా చెప్పలేకపోయారు.
మనం ఎక్కడ పుట్టాం? భూమి, గ్రహాలు, సూర్యుడు, విశ్వం ఇవన్నీ ఎలా ఆవిర్భవించాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు వేల ఏళ్లుగా మానవ ప్రయత్నం సాగుతూనే ఉంది. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో మరో మైలురాయిని అధిగమించాడు మానవుడు. విశ్వం అనాదిగా మానవుణ్ణి అబ్బురపరుస్తున్న పెద్ద ప్రహేళిక. ఇప్పటి వరకు విశ్వావిర్భావాన్ని కనుగొనేందుకు అలుపెరగని ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వాంతరాలను తరచి చూడటానికి తన నేత్రాలను మించిన విజ్ఞాన నేత్రాలను ఆకాశంలోకి పంపి పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు. కానీ తాజా పరిశోధన కూడా ఒక టెలిస్కోప్ వల్లే బయటపడింది. కానీ అది మానవులు పంపింది కాదు, విశ్వంలో సహజంగా ఏర్పడిన టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ విశ్వస్థితిపై కొత్త విషయాలను వెల్లడించింది. తాజా పరిశోధనలను చూస్తే విశ్వం క్రమేపీ విస్తరిస్తోందన్న వాదనలు బలపడ్డాయి. ఈ పరిశోధనల్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ పాలపుంతల సమూహాన్ని కనుగొన్నారు. ఈ గ్యాలక్టిక్ క్లస్టర్ను పరిశీలించగా విశ్వం క్రమేపీ విస్తరిస్తోందన్న వాదనలు నిజమని తేలుతున్నాయి. మనం ఇప్పటి వరకు కాంతి ఆధారంగా ఓ నక్షత్ర మండలం వయస్సు, దాని వేగాన్ని నిర్ధారిస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ సుదూర తారల కాంతి మనల్ని చేరేలోపు ఆబెల్ 1689 అనే గ్యాలక్టిక్ క్లస్టర్ను దాటుకుని రావాలి. కానీ మధ్యలో ఉన్న ఈ క్లస్టర్ ఆ కాంతిని పరిక్షేపణం చెందిస్తోంది. అంటే ఆబెల్ క్లస్టర్ ఒక దర్పణంలా పనిచేయడంతో కాంతి మనల్ని చేరుతోందని తేలింది. తాజా పరిశోధన ఫలితాలను విశ్లేషించి చూస్తే విశ్వం అపరిమిత వేగంతో విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ పరిశోధన విశ్వంలో డార్క్ ఎనర్జీ విడుదలను నిర్ధారిస్తోంది. ఇన్నాళ్ళు కృష్ణద్రవ్యంపై ఎన్నో అనుమానాలున్నాయి. కానీ ఇప్పుడు ఆ కృష్ణద్రవ్యమే విశ్వాన్ని అపరిమితంగా విస్తరించేలా చేస్తోందని నిర్ధారించారు. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలో సీనియర్ సైంటిస్టుల బృందం ఈ ఫలితాలను వెల్లడించింది. ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగు చూసింది. విశ్వంలో 3/4 ఈ డార్క్ ఎనర్జీ నిండి ఉందని తేల్చారు. ఇదే విశ్వం అపరిమితంగా విస్తరించడానికి దోహదపడుతోందని వెల్లడించారు. ఈ పరిశోధన ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి బలాన్ని ఇచ్చింది. విశ్వంలో డార్క్ ఎనర్జీ ఉనికిని నిర్ధారించింది. అంతేకాదు, విశ్వం వర్తమానాన్ని, భవిష్యత్తును వివరించింది. ఊహకే అందని విధంగా విశ్వంలో ఏర్పడని గ్యాలక్టిక్ లెన్స్ ను పరిశోధిస్తుంటే ఈ రహస్యాలు తెలిసొచ్చాయి. ఇందులో మన భారతీయ శాస్త్రవేత్త కూడా పాలు పంచుకున్నారు. విశ్వ రహస్యాలను వెల్లడించేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. ఈ ప్రయోగం డార్క్ ఎనర్జీ ఉనికినే కాదు, దాని ఉపయోగం కూడా వెల్లడించింది. విశ్వంలో ఈ డార్క్ ఎనర్జీ ఎలా వ్యాపిస్తుందో పరిశోధకులు గుర్తించారు. ఇది విశ్వం వర్తమానాన్ని, భవిష్యత్తును తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడింది. తాజా పరిశోధన ప్రకారం విశ్వం అపరిమితంగా విస్తరిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల క్రమేపీ విశ్వం చల్లబడుతోంది. అలా ఇది కొనసాగుతూనే ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న కాంతి పరిక్షేపణం చెందుతున్నట్లు హబుల్ టెలిస్కోప్ను ఉపయోగించి కనుగొన్నారు. ఆబెల్ 1689 క్లస్టర్లో గురుత్వాకర్షణ శక్తి నక్షత్ర మండలం దర్పణంలా పనిచేయడానికి ఉపయోగపడుతోందని గుర్తించారు. దీనివల్ల సుదూరంగా ఉన్న కాంతిని టెలిస్కోప్ల ద్వారా చూసేందుకు వీలవుతుందన్నారు. ఇలా ఈ క్లస్టర్ నుంచి కాంతి పరిక్షేపణం చెందడాన్ని 3 అంశాలు ప్రభావితం చేస్తున్నాయని కనుగొన్నారు. అవి: 1, ఆ నక్షత్రం లేదా గ్రహమండలం ఎంత దూరంలో ఉంది. 2, ఆబెల్ 1689 ద్రవ్యరాశి. 3, డార్క్ ఎనర్జీ విస్తరణ. ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి పరస్పరాధారితాలు.
ఇందులో తొలి 2 అంశాలని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీలో వెరీ లార్జ్ స్కేల్ టెలిస్కోప్ ద్వారా కనిపెట్టారు. ఆ రెంటిని విశ్లేషించి 3వ అంశమైన డార్క్ ఎనర్జీ ఉనికిని నిర్ధారించారు. ఇలా డార్క్ ఎనర్జీ ఉనికి ఖచ్చితంగా నిర్ధారణ అవ్వడంతో విశ్వం అపరిమితంగా పెద్దవుతూనే ఉందని స్పష్టం చేశారు. ఆ ప్రక్రియలోనే విశ్వం క్రమేపీ చల్లబడుతోందన్నారు. ఇలా ఇది చల్లబడుతూ అత్యంత కనిష్ట స్థాయికి చేరుతుందన్నారు. దీన్నే విజ్ఞాన పరిభాషలో అబ్సల్యూట్ జీరో అంటారు. ఈ పరిశోధనలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త కూడా భాగస్వామిగా ఉన్నారు. యేల్ యూనివర్సిటీలో కాస్మాలజిస్టుగా పనిచేస్తున్న ప్రియంవద నటరాజన్ ఈ పరిశోధనలో పాలు పంచుకున్నారు. విశ్వ చిత్రాన్ని ఇటీవలే ఆవిష్కరించిన పరిశోధకులు ఇప్పుడు విశ్వ భవిష్యత్తును కూడా కనిపెట్టారు. ప్రయోగపూర్వకంగా నిరూపిస్తే అది సైన్స్, లేకపోతే మిస్టరీ. సైన్స్ లో ఏది శాశ్వతం కాదు, అదే సైన్స్ లో విచిత్రం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.